హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను హెల్దీ అండ్ స్పాంజీ ఇడ్లీలు వేసానండి. నా స్టైల్లో ఆ ఇడ్లీ ఎలా వేసానో చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇడ్లీ కోసం అండి చూడండి, మినప్పప్పు 6 అవర్స్ అయిందండి. మినపప్పు నానబెట్టి ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ అటుకులు 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ వేసి నానేసానండి. ఇవి 3 కూడా 6 అవర్స్ నానాయి. ఇప్పుడు అటుకులను మినప్పప్పుని మిక్సీ పట్టేసి పేస్ట్ చేసేద్దాం. మినప్పప్పు అటుకులు 2 కలిపి పేస్ట్ చేసేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుందాం. మినప్పప్పు అటుకులు 2 కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. పిండి ఇలా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ రవ్వను కలిపేయాలండి. చూడండి, ఇలా పిండి కలిపి పెట్టేసుకున్నాను. నైట్ అంతా ఇలా ఉంచితే మంచిగా పులుస్తుందండి. ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, మార్నింగ్ అయ్యేసరికి మన పిండి ఇలా పులిసిందండి. ఇప్పుడు మనం ఇడ్లీలు వేసేద్దాం. దీనికి టేస్ట్ సరిపడా సాల్ట్ కలిపేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి పిండిని. ఎంత బాగా కలిపితే ఇడ్లీలు అంత మెత్తగా మంచిగా ఉబ్బుతాయి అన్నట్టు. నేనైతే బేకింగ్ సోడా యూస్ చేయను, అంటే టేస్ట్ అది మనము వంట సోడా ఉంటుంది కదండి, అది యూస్ చేయను. అది వేస్తే ఇంకా మంచిగా మెత్తగా వస్తాయి, కానీ అది అన్హెల్దీ కాబట్టి వేయట్లేదండి. ఫస్ట్ అయితే అన్ని ప్లేట్స్కి గీ అప్లై చేసేసుకోవాలి. గీ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలో. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇడ్లీలో వేసేసుకున్నానండి. ఇప్పుడు ఆవిరికి పెట్టేద్దాం వీటిని. ఇడ్లీ కోసం అయితే పల్లీలు పుట్నాలు కలిపి చట్నీ చేశానండి. చాలాసార్లు ఈ రెసిపీ పెట్టాను అనేసి దీన్ని ఇప్పుడు వీడియో తీయలేదు, అందుకే డైరెక్ట్ చట్నీ చేసింది వీడియో చూపిస్తున్నాను. ఇడ్లీ రెడీ అయిందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, మెత్తగా తెల్లగా సూపర్గా ఉన్నాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయిద్దండి. ఒకసారి ట్రై చేయండి.